బైబిల్ గ్రంథంలో కొన్ని విచిత్రమైన మాటలు కూడా వ్రాయబడ్డాయి, మనకు ప్రశ్న కలిగించే మాటలు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం నుంచి ఒకసారి చదవండి. అధికముగా నీతిమంతుడివై ఉండకుము, అధికముగా జ్ఞానివి కాకుము. అధికముగా నీతిమంతుడవై ఉండకుము, అధికముగా జ్ఞానివి కాకుము అన్నాడు. ఒక్కసారి మీరు చెప్పండి, అధిక జ్ఞానం మంచిదా చెడ్డదా? అధిక జ్ఞానం మంచిదా చెడ్డదా? జ్ఞానం ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదని, అంత జ్ఞానం సంపాదించుకోవడానికి ఎగబడతారు కదా. జ్ఞానం వేస్టా ఉపయోగమా? ఏందండి ఏం చెప్పట్లేదు? జ్ఞానం మనకు అధికంగా ఉండటం మంచిదా చెడ్డదా? ఎంత జ్ఞానం ఎక్కువైతే అంత మంచిది కదా. అన్ని సబ్జెక్టుల మీద మనం జ్ఞానం పొందుకొని ఉండటం గొప్ప విషయం కదా. కాబట్టి జ్ఞానం మంచిదే. కానీ ఇక్కడ ఏమన్నాడు? అధికముగా జ్ఞానివి కాకుము. సరే దీని పక్కన పెడదాం. నీతిమంతుడు, నీతి ఎంత మంచిది. ఆయనే రాశాడు సామెతల నిండా, నీతిమంతుని నివాసము వర్ధిల్లును, నీతిమంతుని సంతానం ఇలాగుండును, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములైన యెహోవా వాటి నుండి తప్పించును, నీతి మరణం నుండి తప్పించును, నీతి గల వానికి ఆశించినది దొరుకును, నీతిమంతుల నివాస స్థలము వర్ధిల్లును, నీతి గొప్పది, నీతి కోరదగినది, నీతి అంతా, నీతి ఇంత, నీతి అలా ఉంటే, నీతి ఎలా ఉంటే ఇంత మంచిది, అంత మంచిది అని ఇన్ని వచనాలు రాశాడు ఆయనే సామెతల నిండా. ఇన్ని రాసినోడు మళ్ళీ అంటాడు అధికముగా నీతిమంతుడవై ఉండకుము. ఇదేంది మళ్ళీ? అధికముగా జ్ఞానివి కాకుము అన్నాడు. అధిక నీతి మంచిదే, అధిక జ్ఞానం కూడా మంచిదే అని మనం అనుకుంటాం. కానీ కింద ఏం రాశాడో తెలుసా? నిన్ను నీ వేళ నాశనము చేసుకొందువు అన్నాడు. వాయమ్మో, ఇదొకటి ఉందా? అధికముగా నీతిమంతుడవై ఉండకుము, అధికముగా జ్ఞానివి కాకుము. నీకు ఇవి ఎక్కువైనాయి అంటే ఎవడో నిన్ను నాశనం చేయాల్సిన అవసరంలా, నిన్ను నువ్వే నాశనం చేసుకుంటావు అన్నాడు. అది గొప్ప మాట. ఇప్పుడు 3వ మాటలో అధిక చింత అని నేను చేరుస్తున్నా. దేవునికి స్తోత్రం. అధిక నీతి, అధిక జ్ఞానం, అధిక చింత. ఈ 3 మన పరిగణలో తీసుకొని ఆలోచిద్దాం. ఇప్పుడు ఇలాంటి మాట బైబిల్లో ఉంది. ఆ మాటను చూపించి ఒకడు అంటాడు, నేను అధికంగా నీతి కలిగి ఉండను, నీతి లేని బతుకుతాను అంటాడు. వాడిని ఏమందాం మనం? బైబిల్లోనే ఉందిగా అధికంగా నీతిమంతుడు ఉండకని. కాబట్టి నేను ఎక్కువగా ఉండదలుచుకోవాలా. ఇక్కడ పాయింట్ ఏంటంటే, వరుసగా చెప్తాను, ఇక జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిది అధిక నీతి అన్నాడు. అధిక నీతిని ప్రదర్శించేవాడు వాడిని వాడే నాశనం చేసుకుంటాడు అనే మాట మాట్లాడాడు. దానికి అర్థం చెప్తాను. నీతి అనేది రకరకాలుంది. జంతు నీతి, రాజనీతి, దైవ నీతి, మనుష్య నీతి, అలాగా నీతి రకాలుంది. అవినీతి, స్వనీతి, ఇట్లా రకాలుంది. సరే, అవన్నీ పక్కన పెడితే, ఇశ్రాయేలీయులు దేవుని యందు భక్తి గలవారు, ఆసక్తి గలవారు అని చెప్పి, అయినా వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబోనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు అంటాడు. ఇక్కడ దేవుని నీతి అనే ప్రస్తావన తెచ్చాడు. రోమాపత్రిక 10వ అధ్యాయం 5వ వచనం అనుకుంటా, చూడండి. నా సహోదరులారా, ఇశ్రాయేలీయులందరూ రక్షణ పొందవలని నా హృదయాభిలాష పోయిన వారం చదివించినట్టున్నాను. ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే రాయిచున్నాడు. అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగూ చెప్పుచున్నది. 2వ వచనం చదువు.
వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. అక్కడ నుంచి చూడండి, ఎలయనగా వారు దేవుని నీతిని నెరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. దేవుని నీతి అంటే ఏంటో చెప్పనా, వినండి. దేవుని నీతి అనేది ఒక వ్యక్తి. దేవుని నీతి అనేది ఒక వ్యక్తి. దైవనీతి అనే వ్యక్తి ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ క్రీస్తునందే దేవుని నీతి బహిర్గతమవుతుంది. బాగా వినాలి. బజార్లో పోయి మనం ఎవరినన్నా కదిలిస్తే బాగా వినండి, నేనే అర్థం కాని వ్యవహారం చెప్పను, క్లియర్గా మీకు అర్థమైద్ది. తమిళం కాదు, మలయాళం కాదు, నేను చెప్పే తెలుగే. బయటికి పోయి ఎవరినన్నా అడిగితే, బ్రదర్ యేసు ప్రభువుని నమ్ముకో, ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా అది నీకు నీతిగా ఎంచబడిద్ది, పరలోక రాజ్య వారసుడు అవుతావు అని మనం అన్నాం అనుకో, నాకు ఎవరి నీతో అవసరం లేదండి. నేను స్వతసిద్ధంగా నేను నీతిమంతుడండి. నేను ఎవరికి అన్యాయం చేయలేదండి, ఎవరికి అపకారం చేయలేదండి. నేను ఎంత నీతి గలవాడిని అంటేనండి, ఆకలి కొన్నవాని ముఖం చూడండి, బీదలకు నేను సాయం చేస్తానండి, దిక్కులేని వాళ్ళకి నేను తోడుగా ఉంటానండి, నేను అంత మంచి ఉండండి, ఇంత మంచి ఉండి, వాడి నీతి కార్యాలన్నీ కుప్పై తెస్తాడు. దీనికి యెషయా ఏం చెప్పాడంటే, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు అన్నాడు. మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు అన్నాడు. అంటే అర్థమైంది, ఇప్పుడు నేను తెల్లని వస్త్రాలు వేసుకొని వచ్చా. ఈ తెల్లని వస్త్రాలు ఇట్లనే పెట్టుకొని మట్టిలో పెట్టి దొర్లాడాను అనుకో, ఆ మట్టి వస్త్రాలకు ఈ తెల్లని వస్త్రాలు నల్లగా అయిపోతాయి. మురికి పట్టినటువంటి వస్త్రాలు కలర్ చేంజ్ అవుతాయి. మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు అని యెషయా ఎందుకన్నాడంటే, మేము నీతితో ఎంత పనులు చేస్తామో మేము చేసే పాపాలు కూడా అలానే ఉన్నాయి. మేము చేసే పాపముల వలన మా నీతి అపవిత్రమైపోయి మలినమైపోయి తెల్లని బట్టే కానీ మురికైపోయింది. మురికి బట్టలకు విలువ ఉందా? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. నేను చెప్పింది చేస్తారా? ఒకసారి పక్కన వాళ్ళని పలకరించండి, చేతులు కలపండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురులాగా సిగ్గుపడవాకండి, చేతులు కలుపు. చూడు, పక్కన వాళ్ళని చూడు, బాగా వినాలి. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. మ్యాటర్ సీరియస్, తేలిగ్గా తీసుకోవద్దు. నీతి రకరకాలు ఉంది, అందులో కొన్ని రకాల నీతులు చెప్పా, అవి పక్కన పెడితే దైవ నీతి ఏంటో చూస్తున్నాం. దైవనీతి క్రీస్తునందు బహిర్గతమైంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అన్నాడు. అబ్రహాము స్వతహాగా నీతిమంతుడు, నీతిపరుడు, నీతి ప్రవర్తన కలిగిన వాడని చెప్పలా. అబ్రహాము దేవుణ్ణి నమ్ముటయే అతనికి అది నీతి అన్నాడు. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు అతనికి అది నీతిగా ఎంచాడు తప్ప తన క్రియల వలన అబ్రహాము ఏది విశ్వాసమునకు వెలపట, విశ్వాసముతో కాకుండా విడిగానే తన క్రియల వలన నీతిమంతుడు అని చెప్పలా. విశ్వాసాన్ని బట్టి క్రియ చేసినందున అబ్రహాము నీతిమంతుడు. లోకస్తులు అంటారు, వాళ్ళు చేసే మంచి పనులన్నీ చెప్తారు. మనం మైక్ ఇస్తే చాలు, వాడు ఎక్కడెక్కడ ఎవరెవరిని ఉద్ధరించాడో, ఎన్ని మంచి పనులు చేశాడో 100,000 చెప్తాడు ఆపకుండా. అదే మైక్ ఇచ్చి ఎన్ని పాపాలు చేసావో చెప్పరా అంటే సౌండ్ ఉండదు. మీరు స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి, యథార్థంగా ఒప్పుకోయా. ఒక 10 పాపాలు చెప్పు, నువ్వు చెప్పిన పాపాలంటే ఎవరు నా దగ్గర భలే పనేనే అంటాడు. పాపం ఎవరు నేనా అంటాడు. మైకిచ్చి పాపాలు చెప్పరా అంటే చెప్పడు. నా దగ్గర ఏముందండి, అసలు నా దగ్గర ఏం లేదండి అంటాడు. అదే పెద్ద పాపం. మనము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల దేవుని అబద్ధికునిగా చేసిన వారమగుదుము. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7 వచనాలు ఇంటికి పోయి చదువు. ఇప్పుడు నాగలు చూడు. స్తోత్రం.
కానీ వాస్తవం మీరు చెప్పండి, మనం చేసేది అచ్చంగా మంచి పనులైనా దరిద్ర పనులు కూడా ఉంటాయా? అనా యథార్థంగా చెప్పుకోవాలా, తప్పైద్ది. లేకపోతే దరిద్ర పనులు కూడా ఉంటాయి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అది మీకు తెలుసు కాబట్టి రక్షణలోకి వచ్చారు మీరు. అంటే పరిశుద్ధమైన వస్త్రం లాంటి నీతి క్రియలు ఉన్నాయి, దానికి తగ్గట్టు పాపక్రియలు కూడా ఉన్నాయి. ఈ రెండు కలగా పొలగం అయిపోయి తెల్లని వస్త్రం మురికి బట్ట అయిపోయింది. అందుకన్నాడు, మా క్రియలు, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు అన్నాడు. వస్త్రాలే కానీ మురికి పట్టినాయి, వేసుకోవడానికి పనికొస్తాయా? పెయింటర్లు వేసుకుంటారు డ్రెస్సు, యూనిఫామ్. మామూలుగా మంచి బట్టలు కట్టుకొని వస్తాడు, ఆ కలర్ వేయటానికి వచ్చినప్పుడు తీస్తాడు ఇక కవర్లో నుంచి. నెలల సంవత్సరాలు వాడి ఉంటాడు వాటిని. మొత్తం రకరకాల రంగులు ఆ బట్టలకు అయ్యి అదొక టైపు కనపడుతుంటుంది. అంతేకాదు, సహజంగా క్లాతు ఉండే మందానికి 2 మందం అయిద్ది. ఈ రంగులు పడి 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 అట్టుంటాయి మన నీతి క్రియలు. మా నీతి క్రియలన్నీ మురికి బట్టల వంటి వాయను, మురికి గుడ్డల వంటి అని చల్లవు. అందుకే అన్నాడు, ఒరే నేను అంత నీతిమంతుణ్ణి, ఇంత నీతిమంతుణ్ణి, నేను నీతిమంతుణ్ణి అని అధికముగా నీ నీతి మీద ఆధారపడొద్దురా, అది స్వనీతి అవుతుంది. మనుష్య నీతికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది. అది ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన యందు విశ్వాసముంచిన వాడిని నీతిమంతుడని జడ్జి చేస్తాడా దేవుడు. ఆయనను ఆశ్రయించని వాడు ఎంత నీతిమంతుడైనా ఆ నీతిని బట్టి రక్షణ పొందలేడర్రా. కాబట్టి నేను నీతిమంతుణ్ణి, అధిక నీతి నాది అని నీ నీతిని బట్టి అధికముగా అతిశయపడకు. నీ నీతి చెల్లదు. అట్లా నీతిని గురించి చెప్పుకోవాలంటే ప్రతి మనిషి చెప్పుకుంటాడు. కానీ మన నీతి ఎక్కువ, పాపం ఎక్కువ? పాపమే ఎక్కువ. మనం చేసే నీతి ఎప్పుడో ఎవరికో ఒకసారి చేస్తాం, కానీ పాపం రోజు చేస్తాం. మాట ద్వారా, నడక ద్వారా, పడక ద్వారా, తలంపు ద్వారా, ఆలోచన ద్వారా, క్రియ ద్వారా, ఎక్కడో చోట ఏదో సందర్భంలో ఒక రోజులో పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. వాటన్నిటిని కొప్పేశాడనుకో, తక్కెట్లో మన పాపాలు, ఈ పక్క మన నీతి క్రియలు వేసాడనుకో, ఏమో ఇక్కడ ఉంటాయి, అది అక్కడ ఆకాశానికి లేచిద్ది. ఏది? మన నీతి క్రియలు. మన పాప క్రియలు మన నీతి క్రియలను తేలగొడతాయి కనుక చెల్లుబాటు కావు. అందుకే మన నీతి, పరిశుద్ధత, జ్ఞానము, విమోచన యేసే. అందుకే మనం పాట పాడుకున్నాం, ఏమని? నా నీతికి ఆధారమా నిబంధన మందసమా, నా నీతికి ఆధారమా నిబంధన మందసమా, అనుబంధమా మకరందమా, నాలో ఆనందమా, అనుబంధమా మకరందమా, నాలో ఆనందమా. మహనీయుడా యేసయ్యా, ఆరాధన నీకేనయ్యా. మహనీయుడా యేసయ్యా, ఆరాధన నీకేనయ్యా. నా నీతికి ఆధారమా నిబంధన మందసమా, అనుబంధమా మకరందమా, నాలో ఆనందమా, అనుబంధమా మకరందమా, నాలో ఆనందమా. హల్లెలూయా. ప్రభువుకు స్తోత్రం. చెప్పండి, మన నీతి ఎవరు? మన నీతి మరి స్వనీతి చెల్లిద్దా? దేవుని ముందు చెల్లిద్దా? నీతి ఎక్కువ, పాపం ఎక్కువ? కానీ మనిషి ఫీలింగ్ ఏంది? వీడు చేసే 100 పాపాలు ఎత్తడు. ఎప్పుడో సంవత్సరం క్రితం వాడికి 100 రూపాయలు దానం చేశాడు, అది మాత్రం ఈసారి చెబుతాడు. 100 అంటే 100 ఇచ్చా,
1000 ఇచ్చానండి, 1000 ఇచ్చా, వయమ్మో ఈ 1000 సార్లు చెప్పాడు. అధికముగా నీతిమంతుడవై ఉండకు అంటే నీ నీతి మీద ఆధారపడి అధిక నీతి అని నీవు సొంతంగా నీతిమంతుడిగా దేవుని ముందు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తే బుస్ అవుతావురా పిచ్చోడా. అది నీ వల్ల కాదు. అందుకని నీ నీతి కాదు, దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసమే నీతి. అది తెలుసుకో, రక్షింపబడతావు. అయ్యా మారు మనసు పొంది బాప్తీసం పొందాయంటే బాప్తీసం నాకు కాదు పాపులకి అంటాడు ఒకడు. ఎవరికంట? అమ్మ పరిశుద్ధుడో, ఈ పరిశుద్ధుడు అంటాడు నాకు కాదు బాప్తీసం పాపులకి. సరే నువ్వు అట్లనే ఉండు, పరిశుద్ధుడా నీ రంగు అక్కడ తేలిద్ది, నీ ముసుకంతా లాగుతాడు అక్కడ. కాబట్టి దేవుని నీతికి వెలపట ఉన్న నీతి ఏది కూడా నీకు నాకు ప్రయోజనకరం కాదు. ఇది పరలోకం చేరడానికి. కాబట్టి ఇప్పుడు మనం పరలోక రాజ్యంలో చేరాలంటే, దేవుని రాజ్యంలో, దేవుని పరలోక పట్టణంలో మనం ప్రవేశించాలంటే మనకు ఏ నీతి ఆధారం? మన స్వంత నీతి ఎంత నీతి అయినా, ఎంత అధిక నీతి అయినా అది ఉత్తమం కాదు. అది అక్కడకు రాదు. మరి ఏ నీతి అక్కడికి వచ్చింది? దేవుని యందలి విశ్వాసము, క్రీస్తు యేసునందలి విశ్వాసమే నీతిగా ఎంచబడి మనల్ని నిత్య జీవానికి చేరుస్తుంది. క్రీస్తు ఒక నీతి. ఇప్పుడు యేసు ప్రభుని మనం ధరించుకున్నందున దేవుని నీతిని మనం ధరించుకున్నాం. యేసయ్య నీతి ప్రవర్తన, నీతి క్రియలు మనకు అక్కడికి రావటం కాదు. అసలు యేసే ఒక నీతి. ఆ యేసును ధరించుకున్న మనం దేవుని నీతిని ధరించుకున్నాం. నేను ఇది అర్థమవుతుందా? నిజం చెప్పండి, నేను చెప్పేది అర్థమవుతుందా? ఏవో నాకు డౌట్ వస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? అబద్ధాలు ఆడుకోండి చెప్పండి. యేసయ్య నీతి, ఆయన్ని ధరించుకున్న మనం తండ్రి దృష్టికి ఎట్ట కనపడతాం? నీతిమంతులుగా కనపడతాం, నీతిమంతురాండ్రుగా కనపడతాం. ఎవరిని బట్టి? యేసయ్యని బట్టి. ఇక యేసయ్యకు వెలపట నువ్వు ఎంత నీతి కలిగి ఉన్నా చెల్లుబాటు అయిద్దా? ఎందుకు? నీ నీతి పాపము చేత మురికైపోయింది. నీ నీతి క్రియ ఒక్క పాపం కూడా చేయకుండా అచ్చంగా నీతి అయితే అప్పుడు నడిచింది. ఉందా ఛాన్సు? మనం అనుకోవచ్చు నేను ఒక్క పాపం కూడా చేయలేదు అని. పితరుల దోషం కూడా మన మీద ఉంటుంది. పితరుల దోషం కూడా మన మీద ఉంటుంది. ఆ రూపేణైనా మనం బుక్ అవుతాం. ఇంకొకటి చెప్పాలంటే అసలు మనము పాపము చెయ్యలేదని చెప్పరాదు. ఒక్క తప్పు కూడా నా దగ్గర లేదు అని మనం చెప్పకూడదట. ఎందుకంటే దేవుని వాక్యమే చెప్పింది, నీతిమంతుడు లేడు. లేదు సార్ నేను ఒక్క తప్పు కూడా చేయలేదండి, అన్ని నీతి క్రియలేనండి అంటే పెద్ద కేసు అయింది. అది అమ్మో ఇడేందిరా నన్ను అబద్ధీకుని చేసి రారా కూర్చోరా అంటాడు. కూర్చోరా తెలుస్తా, నీ సంగతి తెలుస్తా, కూర్చొని నీ సినిమా అంతా వేస్తాడు, నీకే వేస్తాడు, నీ సినిమా నీకే చూపిస్తాడు. ఇప్పటిదాకా లోకల్ సినిమాలు చూసాంగా మనం, ఎవరి సినిమా వాళ్ళకి చూపిస్తాడు. రేపు అక్కడ మనం ఎక్కడెక్కడ ఎన్నిసార్లు గడ్డి తినే ఆలోచనలు చేశామో, గడ్డి తిన్నామో, తినబోయామో, తినడానికి ప్రయత్నం చేశామో, ఎన్ని రకాలుగా తిన్నామో, ఎన్ని టైపులు గడ్డి తిన్నామో మొత్తం చూపిస్తాడు. మరి ఇవన్నీ ఏందిరా అంటాడు. నేను చేయలేదురా, నువ్వే చేసింది. నేనేనా అంటే అండి ఈ గుర్తులు ఏమండి నాకంట. అబ్బా నేను గుర్తు చేశాక మరి ఇప్పుడు సంగతి ఏంటంటే ఈ జరిగినాయి అండి, వాస్తవేనండి. మరి అట్టయితే ఇక మరి నేను ఇక మరి అనిగిందా? ఇప్పుడు చెప్పు నువ్వు ఎవరు అంటాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అన్నది వాక్యం మర్చిపోకూడదు. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. తేలగొట్టేశాడు అక్కడ. ఒక్కడు కూడా లేడురా పెద్ద మనిషి అని. ఎవరన్నా పెద్ద మనిషిలాగా కాలు ఎగరేస్తే నేను పగలబడి నవ్వుకుంటా, లోపల వాడికి కనపడదు. ఎవరైనా తమను గురించి తాము అస్సలు అంటే నేను లోపల గుల్లైపోతుంటా. ఎందుకంటే బైబిలులో ఒకే ఒక్క నీతిమంతుడు ఉన్నాడు, యేసు ప్రభు. ఆ తర్వాత అమ్మగారే. బైబిల్లో ఒకే ఒక్కడు ఉన్నాడు నీతిమంతుడు, యేసు ప్రభు. ఆ తర్వాత అయ్యగారే. ఎందుకంటే అస్సలు పర్ఫెక్ట్ అంటగా. అంటే వాక్యం కూడా ఇతనికి వర్తింపదు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్న విషయంలో
మరి ఇతను ఉన్న సంగతి భయం, దేవుడు మర్చిపోయినట్టున్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని రాయకూడదు. నీతిమంతులు ఉన్నారు అని రాయాల. వీరిని బట్టి అందరి బతుకులు మనం పుట్టక ముందే చదివి కూర్చున్నాడు ఆడ. అందరి బతుకులు, అందరి సంబడాలు చదివి కూర్చున్నాడు అక్కడ. నువ్వు కాదు, మీ డాడీ వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ 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 డాడీ, ముత్తాతకు తాత, తాతకు ముత్తాత అనేవాళ్ళు కూడా పుట్టక ముందే ఏ తరములో మనం పుడతామో, ఎన్ని సంవత్సరాలు బతుకుతామో, ఎలాంటి బతుకు బతుకుతామో, ఆ బతుకులు ఎన్నిసార్లు కింద పడతామో లెగుస్తామో మొత్తం రాయబడి ఉందని 139వ కీర్తన 16వ వచనంలో ఉంది. తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నాయువు ఎంతో, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నాయువు ఎంతో, తెలుపుము ఎంతల్పుడనో, తెలుపుము ఎంతల్పుడనో, విరిగి నలిగియున్నాను నేను, విరిగి నలిగియున్నాను, విరిగి నలిగియున్నాను నేను, విరిగి నలిగియున్నాను. పరవాసిని నే జగమున ప్రభువ, పరవాసిని నే జగమున ప్రభువ, నడచుచున్నాను నీ దారిన్, నా గురి నీవేన ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను, నీ దరినే చేరెదను నేను, నీ దరినే. దేవునికి మహిమ. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినముల నీవు నీ గ్రంథములో లిఖితములాయను. నాతో రాసేశాడంట. అందుకు అడిగాడు భక్తుడు ఏమని, తెలుపుము నా అంతము నాకు, అంటే నీకు తెలుసు, తెలుపుము నాయువు ఎంతో, నాకు నేనేదో గొప్ప అనుకుంటున్నానయ్యా, నేను ఎంత అల్పుండో నాకు అర్థమయ్యేటట్టు చేయవా అని అడుగుతున్నాడు. తెలుపుము ఎంతల్పుడనో, కాబట్టి ఇప్పుడు దేవుని ముందు నకరాలు చేయొచ్చా? అందరు చెప్పండి, నకరాలు చేయొచ్చా? ఓవర్ యాక్షన్ చేయొచ్చా? ఎగస్ట్రాలు చేయొచ్చా? ఏదో భూమికి వ్యతిరేకంగా మనం స్పెషల్గా పుట్టినట్టు స్పెషల్ ఫీలింగ్లు ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. రైట్. ఒకవేళ ఇస్తే అధిక నీతి, పళ్ళు రాలుతాయి. ఏం లేదు, నేను నీతిమంతుణ్ణి, నాకు ఒకరు అవసరం లేదు, నేను నీతిమంతుణ్ణి, నాకు ఒకటి అక్కర్లేదని ఎవడైతే ఓవర్ యాక్షన్ చేస్తాడో వాడు క్రీస్తుని వద్దకు రాడు. రానప్పుడు వాడిని వాడే నాశనము చేసుకున్నట్టు. దేన్ని బట్టి? వాని నీతిని బట్టే. సరిపోయింది అనుకుంటాను. దేవునికి స్తోత్రం. అందుకే అధికముగా నీతిమంతుడవై ఉండకు, నిన్ను నువ్వేల నాశనము చేసుకుందువు అన్నాడు.